कुकटपल्ली हल्के के रुकन असम्बली एम कृष्णा राव ने कल्याण लक्ष्मी और शादी मुबारक स्कीम के तहत मंजूर शुदा चेक्स तकसीम किए। इस मौके पर रुकन असम्बली एम कृष्णा राव ने कुकटपल्ली तहसीलदार दफ्तर में MRO स्वामी की सरपरस्ती में डिवीजन से ताल्लुक़ रखने वाले 96 इस्तीफादा कुनिंदगान में कल्याण लक्ष्मी शादी मुबारक के चेक्स हवाले किए। इस मौके पर खिताब करते हुए रुकन असम्बली एम कृष्णा राव ने हुकूमत से सवाल किया कि वो इंतखाबात के दौरान वादे के मुताबिक 1 तोला सोना के साथ 1,116 रुपए का फराहम करेगी। इस मौके पर कॉरपोरेटर सबिया गौसुद्दीन ने भी खिताब करते हुए कहा कि रियासत तेलंगाना के पहले चीफ मिनिस्टर KCR ने गरीब और मुस्तहक खानदानों को लड़कियों की शादी के लिए कल्याण लक्ष्मी शादी मुबारक स्कीम मुतारिफ कराई थी, लेकिन कांग्रेस हुकूमत ने 1,116 रुपए के साथ 1 तोला सोना देने का वादा किया था, लेकिन अभी तक इस पर कोई अमलावरी नहीं की गई है। కుకట్పల్లి కాన్స్టిట్యూన్సీలో బాలనార్ మండల్ కానీ కుకట్పల్లి మండల్లో 290 మందికి ఈ రోజున కళ్యాణ లక్ష్మి షాదీ ఇస్తూ ఉన్నాం. గతంలో KCR గారు దేశంలో ఎక్కడ లేకున్నటువంటి విధంగా ఒక కళ్యాణ లక్ష్మి పేరు పెట్టి మొట్టమొదటిసారి 51,000, దాని తర్వాత ప్రజలకు సరిపోతున్న 75,000, దాని తర్వాత 1,116 రూపాయలు పెట్టి కొన్ని లక్షల మందికి కళ్యాణ లక్ష్మి ద్వారా ప్రజలకు నిరుపేద బిడ్డలందరూ కూడా ఇవ్వడం జరిగింది. దాని భాగంగానే ఈ రోజున 290 మంది ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలకు 1,00,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం. మరి కాంగ్రెస్ గవర్నమెంటు ఎన్నికల హామీలో కళ్యాణ లక్ష్మి వారు 1,00,000 ఇచ్చారు, మేము ఇంకా తులం బంగారం ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఇప్పుడు 14 నెలలు అయింది, ఇప్పటివరకు తులం బంగారం లేదు. మరి గవర్నమెంట్ ఇంకెన్ని రోజులకు ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు? వాళ్ళు ప్రజలు అడుగుతూ ఉన్నారు మా బంగారం ఇస్తా అని. మరి ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నారు. కాబట్టి వెంబడే ముఖ్యమంత్రి గారు స్పందించి ఎట్టి పరిస్థితుల్లో ఈ బంగారాన్ని ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి హామీ ఏదైతే మండల ఆఫీస్కి మీరు ఆల్రెడీ కట్టారు, కూడా బంగారం ఇస్తున్నట్టుగా మీ బ్యానర్లు కట్టారు. 4,000 పింఛన్లు ఇస్తామని కట్టారు, 2,500 మంది ఆడపిల్లలకు ఇస్తామని పోస్టర్లు కట్టారు. ఏ ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ కాలేదు. దయచేసి ఆడపడుచులు ఆశతో చూస్తూ ఉన్నారు. మీరు స్పందించి గవర్నమెంట్ స్పందించి ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి సంవత్సరంలో ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మీరు బంగారం తులం బంగారం ఇవ్వాలని చెప్పి ఒక శాసనసభ్యులుగానే డిమాండ్ చేస్తాం.